నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము. చూడు బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు, స్మార్ట్గా ఉన్నారు ఇద్దరు. కానీ ఇది అమలాపురంలో పట్టుబడ్డ నకిలీ బాటిళ్ళు, నకిలీ మద్యం మిషను, అంత మిషన్ కూడా కనపడుతూ ఉంది. బాటిళ్ళు, దానికి సంబంధించిన కాటన్లు, బాటిళ్ళు, అన్ని లేబుళ్ళు, మిషను అన్నీ కలిపి చూపిస్తూ ఉన్నారు. ఇష్టానుసారంగా ఆయన నడుపుతూ ఉన్నాడు. ఈ ప్రాంతం అంతా నాది అని చెప్పి. నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులే. నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారి మనుషులే. అక్కడే కాదు, తమ బెల్ట్ షాపులకు కూడా, తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే. అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలే. సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారములో ఉన్న మూలాలు బయటకు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి, సిట్టే ఆయనకు ముద్దు అంటాడు. ఎందుకంటే సిట్టేలో ఉన్న ఈ సిపి రామకృష్ణ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగస్తుడు. ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన పక్కనే, ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు బయటపడతా ఉన్నాయి. సిపి రాజశేఖర్ అంట కనపడతా ఉంది. ఆయనకు సిట్టే ముద్దు. ఎందుకంటే డైవర్ట్ చేయాలి కదా మన టాపిక్లన్నీ డైవర్ట్ చేయాలి అని అంటే, తప్పుడు ప్రచారాలు చేయాలి అని అంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైతే సిండికేట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో అధికారం ఉండాలి కదా. ఈ దరిద్రుడు ఎవరో దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి నా కొడుకోనండి. గౌరవం లేదు. ఆడి గౌరవం ఏంటి, అతనికి గౌరవం ఏంటే, దొంగోడికి గౌరవం ఏంటి? మనం ఒక మంచోడికి గౌరవిద్దాం, దొంగ నా కొడుకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మనకి ఏంటి? తెలుగు వాళ్ళకి వచ్చి దొంగ మన విశాఖపట్నం వచ్చాడు అంటాడు 99% పనులు అయిపోయాట. ఏటా పనులు ఇచ్చిన మాట ప్రకారం 99.9 పనులు పూర్తి చేశాను అని చెప్తున్నాడు అక్కడ విశాఖపట్నంలో. నా కొడకల్లారా సిగ్గు లజ్జా ఉంటే ఎన్ని పనులున్నా చెప్పండి ధైర్యంగా వచ్చి. డేరాల మధ్యని ప్రెస్ మీట్లు చెప్పడం కాదు, ఇటువంటి పబ్లిక్ మీటింగ్లో వచ్చి నాలాంటి పక్కన నుంచో పెట్టుకుని చెప్పు, ధైర్యం చెప్పు. ఏమనంటే నేను అది కడప పులి అంటాడు. కడప పులి కాదు, పిల్లికి కూడా పనిచేయడు. కడప పిల్లి కూడా కాదు వీడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి జనమంతా నాతోటే ఉన్నారు అంటారు కదా, మరి పోలీసులు చుట్టూ పెట్టుకెళ్తావు జనంలోకి? ఎప్పుడైనా జనాల్లోకి వస్తున్నాయి వచ్చినాయి? జనం అంటే ఎందుకు భయం పడుతున్నావు? ఇటుపక్క డేరాలు అటుపక్క డేరాలు 2000 మంది పోలీసులు కాపలా. ఇడికి పొట్టి నా కొడుకు ఎంత తొట్టడం మళ్ళీ.